ఈ రోజుల్లో మనిషికి మాటకి విలువ లేదు. కేవలం నోటుకు నటనకు మాత్రమే విలువ ఉంది. అన్ని రోగాల్లో భయంకరమైనది అహంకారం. అది సోకిన వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. ప్రతిరోజు మనకు కొత్త అవకాశమే జీవితాన్ని సరైన దారిలో మలుచుకోవడానికి. మనిషి ద్వేషంతో ధనవంతుడు కాలేడు, కోపంతో గుణవంతుడు కాలేడు. నమ్మకముంటే ప్రతి అబద్ధం కూడా నిజంలా అనిపిస్తుంది. నమ్మకం లేకపోతే ప్రతి నిజం కూడా అబద్ధంలానే అనిపిస్తుంది. నీ జీవితంలో సంతోషం ఉందా లేదా అనేది ఎవ్వరూ చూడరు. కేవలం సంపాదన ఉందా లేదా అనేది చూస్తారు. జీవించే జీవితమే శాశ్వతం కాదు అని తెలిసినప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు శాశ్వతం కావు అని తెలీదా? వేధించే సమస్యలు ఎన్ని ఉన్నా సాధించాలనే బలమైన ఒక్క ఆలోచన చాలు గెలవడానికి. సరైన విజయం ఒక్కటి చాలు జీవితంలో అధపాతాళం నుంచి ఆకాశానికి చేరుకోవడానికి. విశ్వాసం లేని మనుషులకు ఎంత ప్రేమ చూపినా, ఎంత బాధ్యతగా ఉన్నా ప్రయోజనం మాత్రం శూన్యం. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజాలు తట్టలేవు. సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే కొన్నిసార్లు మతిమరుపు ఉండడం కూడా అవసరమే. డబ్బు లేనప్పుడు ఒక రకంగా, డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా చూసే సమాజం ఇది. బాధ్యత అనేది వయసును బట్టి వచ్చేది కాదు, పరిస్థితులను బట్టి వచ్చేది. బంధాలని నిలబెట్టేది నమ్మకం మాత్రమే అనుకుంటాం, కానీ ఈ లోకంలో ఎక్కువ శాతం బంధాలు విడిపోయేది కేవలం డబ్బు వల్లనే. మనస్ఫూర్తిగా పలకరించే ఒక్క పిలుపు ఆనందాన్నే కాదు, మనశ్శాంతిని కూడా ఇస్తుంది. పరిస్థితులను బట్టి మనం మారకపోతే జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. మనిషికి కష్టాలు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి, నష్టాలు ఎవరిని నమ్మాలో నేర్పిస్తాయి. అహంకారం ప్రతి ఒక్కరి నుండి మనల్ని దూరం చేస్తుంది, చివరికి భగవంతుడి నుండి కూడా. ఎక్కడైతే మంచి పలకరింపులుంటాయో అక్కడ మంచి స్నేహం కూడా ఉంటుంది. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పట్టించుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. మాటకి ఎన్నో అర్థాలున్నట్టే మౌనంలో ఎన్నో జవాబులుంటాయి. అర్హత లేని వాడికి గౌరవం ఇస్తే వాడు నిన్ను కూడా బానిస అనుకుంటాడు. నవ్వుతూ మాట్లాడిన వాళ్ళందరూ నీ వాళ్ళని పొంగిపోకు. ఏమో ఎవరికి తెలుసు ఆ నవ్వు వెనుక ఎన్ని కుట్రలు, ఎన్ని నాటకాలు దాగున్నాయో. ఈ సమాజం అబద్ధాన్ని నమ్మినంత త్వరగా నిజాన్ని నమ్మదు. బడిలో నేర్చుకున్న పాఠాలైనా మర్చిపోతామేమో, కానీ కొందరు జీవితంలో నేర్పిన గుణపాఠాలు ఎప్పటికీ మర్చిపోలేము. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న అసలైన గొప్పతనం మరుగుడ పడిపోతుంది. మీరేమంటారు? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.